ప్రైజ్ ది లార్డ్. ఆదివారము దేవుని ఆరాధించే దినముగా మనము దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఏడబ్ల్యూ టోజర్ అని ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఎనీ మెన్ ఆర్ ఉమెన్ ఆన్ ఎర్త్ ఇస్ టర్న్డ్ అవే ఫ్రమ్ వర్షిప్ ఈస్ నాట్ రెడీ ఫర్ హెవెన్ అన్నాడు. ఎందుకంటే వర్షిప్ ఇస్ అ ప్రాక్టీస్ ఫర్ ఇటర్నిటీ. ఎవరైనా ఒక మనిషి ఆరాధన నుంచి వెనకకు వెళ్ళిపోతే వాళ్ళు పరలోకానికి సిద్ధముగా లేరు అని ఆ భక్తుడు అంటాడు. ఎందుకనంటే ఆరాధన అనేది నిత్యము ఉండేది. మనం మరణించిన తర్వాత కూడా పరలోకంలో మనం చేసేది ఆరాధన మాత్రమే. ప్రార్థన మనం భూమి మీద ఉన్నంత వరకే మనం దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఒకసారి మరణించిన తర్వాత యేసుప్రభువుని అంగీకరించి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్దామో అక్కడ మనం నిత్యము చేసేది ఏంటంటే ఆరాధన మాత్రమే. ఆ ఆరాధనలో భాగంగా మనం ప్రతి ఆదివారము ఇన్ఫాక్ట్ ప్రతి దినము కూడా మొదటి గడియలు మనం దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. తర్వాత మనం ప్రార్థన చేస్తాం. అయితే ఆదివారం మాత్రం ప్రత్యేకంగా ప్రార్థన కూడా పక్కన పెట్టి ఆరాధన మాత్రమే చేస్తాము. అయితే ఈ దినము ఆరాధన కొరకు దేవుడు మనకు సిద్ధపరిచిన కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాము. దాన్ని బట్టి మనం ఈరోజు దేవుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే మనం నూతనంగా ఆరాధన చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు కాబట్టి. కీర్తన 9:11 సియోను నివాసి అనే యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి. యెహోవా సియోను నివాసి, ఆయనను కీర్తించండి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి. అయితే దినం మనము ఏం చూడబోతున్నామనంటే సియోను నివాసి అయిన దేవుని గురించి ప్రజలలో ప్రచురం చేయడానికి ఈ సియోను నివాసి అయిన యెహోవా మనకి సియోనులో నుండి మనకి చేసిన మేలేంటి. కీర్తనలు 14:7 మనం చూస్తాము, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెషయా 46:13 కూడా సియోనులో ఆయన నీకు రక్షణ కలుగు చేసెను, సియోనులో ఆయన నీకు విమోచన కలుగు చేసెను అని మనం బైబిల్లో కొన్ని పర్యాయాలు చూస్తాం. అంటే సియోనులో నుంచి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. ఏం రక్షణ ఇచ్చాడు? దేని నుండి రక్షణ ఇచ్చాడు అనంటే పాపము నుండి మనకి రక్షణ కలుగు చేశాడు, లోకము నుండి మనకు రక్షణ కలుగు చేశాడు, నరకము నుండి మనకి రక్షణ కలుగు చేశాడు, కీడు నుండి మనకు రక్షణ కలుగు చేశాడు, అపాయము నుండి మనకి రక్షణ కలుగు చేశాడు. ఈ దేవుడు, ఈ యెహోవా, ఈ సియోను నివాసి అయిన దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ సియోను నివాసి అయిన యేసుప్రభువు వారు మనకి ఏం చేశాడు అనంటే రక్షణ కలుగు చేస్తూ వచ్చాడు. మొదటిగా హీ గేవ్ అస్ సాల్వేషన్. ఒకప్పుడు మన శాపంలో పాపంతో దుర్వాసనలో జీవిస్తున్న మన జీవితాన్ని ఇప్పుడైతే యేసుప్రభువు వారు తన మందిరంలో తన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండటానికి మనల్ని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వారికి లేని రక్షణను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన పాపం నుంచి మనల్ని విముక్తి పరిచాడు. ఇప్పుడు ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ఆయన మన కొరకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు, రక్షణ సిద్ధపరుస్తూ వచ్చాడు. గొప్ప రక్షణను మనకి ఉచితముగా ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగానో శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. ఆ శ్రమలలో నుంచి ఆయన మనకి రక్షణ ఇస్తూ వచ్చాడు. సియోను నివాసి అయిన దేవుడు మనకి చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన క్రియలు మనం ఎందుకు ప్రచురించాలంటే, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటనంటే మొదటిగా సాల్వేషన్, ఆయన మనకి ఇచ్చిన రక్షణ. రెండోదిగా ఈ సియోను నివాసి అయిన దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చాడు, ఏం మేలు చేస్తూ వచ్చాడు అనంటే కీర్తనలు 110:2 యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయము. ఇంగ్లీష్ లో చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది కేజేవిలో, ద లార్డ్ షల్ సెండ్ ద రాడ్ ఆఫ్ దై స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ జాయన్, రూల్ దౌ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ దైన్ ఎనిమీస్. స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ జాయన్, ఆయన సియోనులో నుంచి మనకి ఏమి ఇచ్చాడనంటే బలాన్ని ఇచ్చాడు. రెండోదిగా మొదటిది సాల్వేషన్ ఇచ్చాడు, రెండోది స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఆయన సియోనులో నుంచి మనకి ఏమి ఇచ్చాడంటే బలాన్ని ఇచ్చాడు. ఈ బలము పాపముని జయించడానికి ఉపయోగించడానికి దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. శోధన నుంచి అధిగమించడానికి ఆయన బలాన్ని ఇచ్చాడు. అది మన బలం కాదు, మన శక్తి కాదు, మనము సంపాదించుకున్న బలం కాదు, కానీ ఆయన కలువరి శిలువలో ఆయన బలహీనులమైన మన కొరకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. పునరుద్ధానపు శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పునరుద్ధానపు దినముగా మనం ఆదివారాన్ని మనము మాట్లాడుతూ ఉంటాం. ఆ పునరుద్ధానపు శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పునరుద్ధాన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు శరీరంలో బలహీనులం అయిపోతూ ఉంటాం. శరీరంలో బలహీనలం అయిపోయే దానికంటే కూడా ఆత్మలో మనం బలహీనలం అయిపోవడము ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. ఆత్మలో మనం బలహీనలం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆత్మలో బలహీనలం అయిపోతూ ఉంటామో మనం లోకంలో కలిసిపోయే వారిగా, మెల్లమెల్లగా మనం లోకంలో కలిసిపోయే వారిగా ఉంటాం. ఎప్పుడైతే మనం లోకంలో కలిసిపోతామో మనం మరలా తిరిగి మన యథాస్థితికి వెళ్ళిపోతాం, మరలా పాపస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మనకి బలాన్ని ఇచ్చాడు. ఆయన పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం మరలా లోకంలో కలిసిపోకుండా, మరలా పాపంలో కలిసిపోకుండా, లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబంలో మనం కలిసిపోకుండా ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన బలాన్ని మనకు అనుగ్రహించాడు. సియోనులో నుంచి మనకు ఆయన బలాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి సియోనులో నుంచి దేవుడు మనకి ఇచ్చిన బలాన్ని బట్టి ఈ బలముతో మనము శరీరాన్ని జయించగలుగుతున్నాం. దేవుడు ఇచ్చిన బలముతో మనం లోకాన్ని జయించగలుగుతున్నాం. ఈ బలముతో మనం పాపాన్ని జయించగలుగుతున్నాం. ఈ బలముతో మనం సాతాను తీసుకొచ్చే ప్రతి శోధనను మనం జయించగలుగుతున్నాం. ఈ బలముతో మనం పరలోకానికి వారసులగుటకు దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఈ రోజు దేవుని మనం ఆరాధించాలి. ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి, సియోనులో నుండి నువ్వు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నేను ఆరాధిస్తూ ఉన్నాను. నిజంగా నువ్వు దేవుని బలాన్ని రుచి చూసినట్లయితే ఈ రోజు నువ్వు ఆరాధించగలవు. దేవుని బలము మనకు ఎంతగానో మన బలహీనతల్లో కూడా ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి మనల్ని బలవంతులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి రెండవదిగా సియోను నివాసి అయిన దేవుడు మనకి చేసిన గొప్ప కార్యం ఏంటి అనంటే ఈ గేవ్ అస్ స్ట్రెంగ్త్. మూడోదిగా చివరిగా ఆయన మన జీవితంలో చేసిన కార్యం ఏంటి అనంటే కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనం,
పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఇంగ్లీష్ లో సెండ్ ది హెల్ప్ ఫ్రమ్ ద శాంక్చురీ అండ్ స్ట్రెంగ్థెన్ ది అవుట్ ఆఫ్ జాయిన్. ఇది ఇంకొక వర్షన్ లో ఏమని ఉంటదంటే, గ్రాంట్ యూ సపోర్ట్ ఫ్రమ్ జాయిన్. ఆయన నిన్ను సియోనులో నుంచి ఆదుకుంటున్నాడు, ఆయన నీకు సపోర్ట్ ఇస్తా ఉన్నాడు. మూడోదిగా ఏంటంటే, హీ సపోర్ట్స్ యూ ఫ్రమ్ ద జాయిన్. ఆయన నీకు సపోర్ట్ ఇస్తా ఉన్నాడు, ఆయన నీకు మద్దతు తెలియజేస్తా ఉన్నాడు, ఆయన నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో అనేకమైన శ్రమల్లో, అనేకమైన పరిస్థితుల్లో, గత వారం అంతా కొన్ని శ్రమల్లో, శోధనలో, అవమానాల్లో నీ జీవితం ఉంటే, ఈ రోజు దేవుడు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆదుకుంటున్నాడు అంటే, ఆయన సియోనులో నుంచి ఆదుకుంటా ఉన్నాడు. ఆయన సియోనులో నుంచి నీకు సపోర్ట్ ఇస్తా ఉన్నాడు. లోకంలో ఎవరు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, లోకంలో నిన్ను ఎవరు ఆదుకోకపోవచ్చు, అవసరం లేదు. ఈ యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో రక్తం కార్చిన ఈ యేసయ్య, నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ఈ యేసయ్య నిన్ను నన్ను ఆదుకోబోతున్నాడు. నీకు నాకు సపోర్ట్ ఇస్తా ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు సఫలం చేయబోతున్నాడు. అది మన శక్తిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, కేవలము ఆయన కృపను బట్టి. ఆయన సియోను నివాసి అయిన దేవుడు కాబట్టి, ఈ సియోను నివాసి అయిన దేవుడు మనకి బలాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ సియోను నివాసి అయిన దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. హీ గేవ్ అస్ సాల్వేషన్, హీ గేవ్ అస్ స్ట్రెంగ్త్, హీ ఈస్ ఆల్సో గివింగ్ అస్ సపోర్ట్ ఫ్రమ్ ద జాయిన్. ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, సియోనులో నుంచి మనల్ని ఆయన ఆదుకుంటూ ఉన్నాడు. ఒకవేళ కృంగిపోయిన స్థితిలో, నిరుత్సాహమైన స్థితిలో, ఎవరు ఆదుకోలేని స్థితిలో ఈ రోజు నువ్వు ఉన్నావేమో, దేవుని నమ్మి స్తుతించు. ఈ రోజు రక్షణ పొందిన నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే, దేవుని నమ్మి నువ్వు ఆరాధన చేయి. దేవుడు నీకు వ్యక్తిగతంగా ఏమై ఉన్నాడో ఆయన నువ్వు ఆరాధన చేయి. ఆయన ప్రియకుమారుని, దేవాది దేవుడు, ఆయన ఒకగానొక ప్రియకుమారుని నీ కొరకు భూమి మీద పంపించిన ఈ దేవుడు నిన్ను ఆదుకోడంటారా? ఖచ్చితంగా ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన మనకి సపోర్ట్ చేస్తాడు. మనము దేవుని చిత్త ప్రకారం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనల్ని ఆదుకుంటాడు. మన కష్టాల్లో ఆయన మనల్ని ఆదుకుంటాడు, మన శ్రమల్లో ఆయన మనల్ని ఆదుకుంటాడు. అందరూ వదిలిపెట్టినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సియోను నివాసి అయిన దేవుడిని మనం ఆరాధన చేయాలి. కీర్తనాకారుడు అంటున్నాడు, సియోను నివాసి అయిన దేవుణ్ణి స్తుతించండి, కీర్తించండి, ఆయన చేసిన క్రియలను ప్రచురం చేయండి. ఎందుకు ఈ సియోను నివాసి అయిన దేవుని మనం ఈ రోజు ఆరాధన చేయాలి అని అంటే, ఆయన మనకు సియోనులో నుండి రక్షణ ఇచ్చాడు, ఆయన మనకు సియోనులో నుండి బలాన్ని ఇచ్చాడు, ఆయన మనకి సియోనులో నుంచి ఆదుకుంటూ వచ్చాడు. హీ గేవ్ అస్ సాల్వేషన్, హీ గేవ్ అస్ స్ట్రెంగ్త్, హీ గేవ్ అస్ సపోర్ట్ ఫ్రమ్ ద జాయిన్. సో వీ హావ్ టు వర్షిప్ హిమ్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, గత వారం అంతా అనేకమైన పరిస్థితుల్లో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక పునరుద్ధాన దినంలో నిన్ను ఆరాధించి భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. సియోను నివాసి అయిన దేవుడుగా ఉండి మాకు బలాన్ని, ప్రభావ మమ్మల్ని ఆదుకుంటూ వచ్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన రక్షణ బట్టి ఏమి ఇచ్చిన రుణస్తులు మనకు తిరుగుతూ వేసిన స్తుతించి మీ కొద్ది స్థుతి ఆరాధన మీ బంగారు పాదాలకు సమర్పించుకొని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.